హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయల కూర ఎలా చేయాలో చూసిద్దాం, వచ్చేసేయండి. నేను ఇక్కడ కాకరకాయలని తీసుకొని లోపల ఉన్నటువంటి గింజ మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను అనమాట. కుక్కర్లోకి వేసేసుకున్నాను. ఒక 2 సార్లు కడిగేసి అందులోకి కొద్దిగా చింతపండు వేసేసి మనం వాటిని ఒక 2 విజిల్స్ వరకు మనం ఉడికించుకునేయాలి ఫస్ట్గా. అలా చేయడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుంది. ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలా దినుసులు చూసేద్దాం, వచ్చేయండి. కొద్దిగా టమోటా, కొద్దిగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగపప్పు, మరి దాంతోపాటు ఆనియన్స్ కొంచెం తీసుకున్నాను. ఆ తర్వాత తిరుగుబాత పెట్టుకోవాలి కదా పోపు, దానికోసం కొద్దిగా టమోటా, కొద్దిగా సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం, వచ్చేయండి. ఇందాక చెప్పినట్లు వేయించి పెట్టేసుకున్నాం కదా ఆ శనగపప్పులు, వాటిని మరియు కొద్దిగా కారపొడి మరియు ధనియాల పొడి మరియు కొద్దిగా, ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటికెడు వరకు మనము పసుపు వేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందాక చూపించినట్లు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు మరియు ఆనియన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా చింతపండు అనేది ఒక బౌల్లో నానబెట్టేసుకుందాం. అలా నానబెట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాం, వచ్చేసేయండి. ఇక్కడ పెనం పెట్టేసుకొని అందులోకి ఒక జస్ట్ 2 స్పూన్స్ అంతా సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. ఆవాలు అనేవి చూడొచ్చు మీరు ఇక్కడ బాగా వేడైపోయాయి. ఆ తర్వాత నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను కదా ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఉడకపెట్టి పెట్టుకోవాలని. ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసి కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఇలా మెత్తగా ఉడికిపోయాయి చూడొచ్చు మీరు. జస్ట్ 2 విజిల్స్కి వాటర్ తీసి సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఆలోపు మనం పోపు పెట్టేసుకుంటున్నాం కదా, ఇక్కడ చూడొచ్చు టమోటా, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత మొత్తాన్ని వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే టమోటాస్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకోవాలండి, ఎందుకంటే టమాటాలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పైకి ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి. అందులోకి నేను కొద్దిగా అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, దానికంటే చాలా తక్కువగా నేను టేస్ట్ కోసం కొద్దిగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఇందాక వంపేసి పెట్టుకున్నాను కదా కాకరకాయ ముక్కలు, వాటిని కూడా ఇందులో వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత దాదాపు ఒక జస్ట్ 1.5-2 మినిట్స్ చాలండి ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల ఏంటంటే అస్సలు అది కాకరకాయ తింటున్నావా లేదా అనే డౌట్ వస్తుంది అనమాట. అస్సలు ఆ చేదు అనేది ఉండదు, ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇందాక రెడీగా చేసి పెట్టేసుకున్నాం కదా మిక్సీ జార్లో మనం ఆ పేస్ట్ మొత్తాన్ని వేసేయాలి, పచ్చివాసన పోయే వరకు. ఇంకొక 1 మినిట్, ఎక్కువ అవసరం లేదు, 1 మినిట్ వరకు మనము అలా కలిపేసుకోవాలన్నమాట. చూడొచ్చు ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుంది అనమాట పేస్ట్ అంతా. చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి, చపాతీలోకైనా. ఇందాక చెప్పినట్టు నానబెట్టేసుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ గుజ్జును తీసేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా మనకి ఎంత అవసరమో అంత వాటర్ వేసేసుకోవాలి. ఫైనల్ టచ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. చూడొచ్చు గుమగుమలాడేటటువంటి